నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల తీర్పుతో మరింత బాధ్యత పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నిక. ప్రజలు శభాష్ అనిపించేలా పాలన అందించాలి. జనసేన శాసనసభాపక్ష నేత పవన్ కళ్యాణ్. జూన్ 30 నుంచి విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి. విశాఖలో ఘనంగా హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు. కంచర్ల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి శాసనసభాపక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. ఎన్నికల్లో 93% సీట్లు గెలవడం దేశ చరిత్రలోనే అరుదు అన్నారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం. ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున మన కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదే మరిగా అమిత్ షా గారిని, కేంద్ర నాయకత్వాన్ని, అదే మరిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్లీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు. ప్రజాహితం మాత్రం తెలుసు. తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన, తపన అన్ని కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ, ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి అనునిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకని ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే
రాష్ట్ర ప్రజలు అందించిన ఈ ఘన విజయాన్ని కేవలం కక్ష సాధింపులు, పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాకుండా ప్రజలతో శభాష్ అనిపించుకునేలా పాలన ఉండాలని జనసేన పార్టీ శాసనసభాపక్ష నేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను శాసనసభాపక్ష నేతగా నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గాల్లోని సమస్యలను పరిష్కరిద్దామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని వ్యక్తిగత విమర్శలు కూడా పూర్తిగా నిరోధించాలని అన్నారు. జనసేన పార్టీ విలువలు, స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడంలో పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా పనిచేయాలని పవన్ సూచించారు. మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో మేము వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు, కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టా గేయం కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30 నుంచి జూలై 13 వరకు విశాఖ, కడప స్టేడియాల్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన ఆంధ్ర మన ఏపీఎల్ పేరిట నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆంధ్ర క్రీడాకారులు తమ క్రికెట్ నైపుణ్యతను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించుకునేందుకు ఈ మ్యాచ్లు చక్కటి వేదికలన్నారు. 12 కోట్ల వ్యయంతో నిర్వహిస్తున్న ఏపీఎల్ సీజన్లోని 6 జట్లు పోటీ పడుతున్నాయన్నారు. ఈ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ తెలుగులోని కూడా ప్రసారం అవుతాయన్నారు. ఈ మీడియా సమావేశంలో పాలక మండలి సభ్యులు మాంకో ఫెర్రర్, ఏపీఎల్ కోశాధికారి ఏవి చలం, అపెక్సీ కౌన్సిల్ సభ్యులు జితేంద్రనాథ్ శర్మ, ఏసీఏవి సభ్యులు మురళీమోహన్, డి ఆస్కార్ వినోద్, ఏసీఏపీఆర్ ఓ రాజ్ గోపాల్ పాల్గొన్నారు. Thank you, Bui, to speak. Before we speak, so
Like I said, he's the highest run getter for Ranji Trophy in the entire country this season. A big round of applause. కొత్తగా ఉండదు. సో అక్కడ వెళ్ళి తన ఐపీఎల్ స్టేజ్ ఓన్ చేసుకునే ఒక ఎక్స్పీరియన్స్ దీని నుంచి ఇస్తుంది. అండ్ ఐపీఎల్ చూస్తున్నప్పుడు మ్యాచ్తో పాటు కొంచెం అరౌండ్ ద మ్యాచ్ ఐపీఎల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వీళ్ళకి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటూ ఈరోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన ఈ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్, అలానే ఓనర్స్, ఎస్పెషల్లీ ఈ ప్రీమియం లీగ్ థర్డ్ ఇయర్ నడుస్తుంది. ఈ ప్రీమియం లీగ్ ప్రొఫెషనల్గా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం లీగ్ ఇది. థర్డ్ ఇయర్లో మీరు చాలాసార్లు మీతో కలిసినప్పుడు చెప్తూ షేర్ చేస్తూ వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం మన యొక్క ప్లేయర్స్ ఏదైతే బడ్డింగ్ స్టార్స్ ఉన్నారో, ఎవరైతే నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకు కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రీమియం లీగ్. ఈ ప్రీమియం లీగ్ చాలా వరకు బీసీసీఐలో అప్రిషియేటెడ్. ఈ లీగ్ ప్రొఫెషనల్గా జరుగుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ పర్టికులర్ లీగ్ను ఈసారి పెడుతున్న లోగోతో పాటు ఒక క్యాప్షన్ ఇవ్వడం కూడా జరిగింది, మన ఆంధ్ర మన ఏపీఎల్. ఎస్పెషల్లీ ఆ యొక్క ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. మన ప్లేయర్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ఇది మన ఏపీఎల్ అనే విధంగా తీసుకొస్తున్నాం. రీసెంట్గా చెప్పాం, ఈ పర్టికులర్ సీజన్లో ఈ సీజన్కు దాదాపు 7 మందిని క్రికెట్తో సంబంధం లేకుండా సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు టీడీపీ సీనియర్ నేత, సినీ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచెర్ల అచ్యుతరావు తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, ట్రస్ట్ సభ్యులు, టీడీపీ శ్రేణులు మధ్య భారీ కేకును కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలోని రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, దీంతో 25 ఏళ్లు వెనక్కి వెళ్లామన్నారు. ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తెదేపాకు అఖండ విజయాన్ని అందించారని, ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమిస్తుంది అని అచ్యుతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిలో సంబరాలు జరుపుకున్నారని, వైసీపీ పాలన ఏపీకి రాజధాని లేదని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకతోటి ఏపీ పురోగతి చెందుతుందని, రాజధాని అమరావతి అద్భుతమైన రీతిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మన హీరో ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నటనా చాతుర్యం కలిగిన వ్యక్తి. మరి తెలుగుదేశం పార్టీలో ఒక మహోన్నతమైన స్థానంలో ఉన్న మరి మా నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం ఈరోజు 64వ పుట్టినరోజు మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి బాలకృష్ణ గారికి ఈ జన్మదిన సందర్భంగా, అలాగే హిందూపురంలో 3 సార్లు కంటిన్యూగా గెలవడం, అదే ఆయనకి ఈ సంవత్సరం పుట్టినరోజు కానుక. ఇంకెవరు ఏ కానుకలు ఇచ్చినా ఆ కానుక దగ్గర అన్నీ చిన్నవే. మరి సినీ రంగంలో ఇప్పటికి కూడా మొగటం లేని మహారాజులు ఆయన వెలుగొందుతున్నారు. చాలామంది హీరోలకి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది, కానీ కంటిన్యూటీగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమాలని ఆయన కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ 1-2 సినిమాలు కంటిన్యూ తీస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఒక గ్యాప్ అనేది ఎక్కడ కూడా లేదు. మరి అతని సినిమాలన్నీ కూడా చాలామంది ఏంటంటే హీరోలు కుర్రతనంలో ఉండేటప్పుడు హిట్స్ ఎలాగో కామన్ వస్తాయి, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ ఆ పాత్ర ఆయన గురించే పుట్టిందా అన్న విధంగా ఆయన నటనా చాతుర్యం అనేది మనకి తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తి జన్మదినం అనేది ఈరోజు రావడం మాకెంతో ఆనందదాయకం. మరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కింద పేదవాడికి 5 రూపాయల కిలో 5 రూపాయల భోజనం పెట్టి పేదవాడి కడుపు నింపాలని అనుకుందో, మరి అలాంటి ఆ పథకాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా ఒక మంచి పరిణామం. మరి ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని చేసుకోవాలి. 100 సంవత్సరాల వరకు కూడా ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి.
కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 3 సంవత్సరాల కలినరీ ఆర్ట్స్లో BBA 2 సంవత్సరాలు, MBA 3 సంవత్సరాల, BSc హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సంస్థ హెడ్ డాక్టర్ ఎం తిరులోక చందర్ తెలియజేశారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, నోయిడాలోని ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కలినరీ ఎడ్యుకేషన్ రంగంలో స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఒకటన్నారు. ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి తన కార్యకలాపాలను ఆగస్టు 2016లోని 25 మంది విద్యార్థులతో కలినరీ ఆర్ట్స్ ప్రోగ్రాంతో ప్రారంభించిందన్నారు. తక్కువ వ్యవధిలో ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ హాస్పిటాలిటీ ఇన్స్టిట్యూట్గా ప్రకటించబడిందన్నారు. 2018-19 సంవత్సరంలో మంత్రిత్వ శాఖ నుండి అవార్డును అందుకుందన్నారు. ఇన్స్టిట్యూట్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలైన వంటశాస్త్ర స్టూడియో, స్మార్ట్ క్లాస్ రూమ్లు, ప్రత్యేకమైనటువంటి కిచెన్లు, ఆధునిక సరికొత్త పరికరాలతో కూడినటువంటి మైక్రో బయాలజీ ల్యాబొరేటరీ, వివిధ వంటకాల కోసం శిక్షణ రెస్టారెంట్లు, విద్యార్థులకు బాలబాలికలకు ఆధునిక హాస్టల్ సౌకర్యంతో పాటు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 3 years BBA కోర్సు ఉంటుంది అండ్ MBA 2 years కోర్సు ఉంటుంది. BBA ఆర్ ఆఫ్టర్ +2 ఆఫ్టర్ హైయర్ సెకండరీ త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఫెసిలిటీస్ ఎనీ +2 గ్రూప్ వారు ఎలిజిబుల్ అండి, వారు జాయిన్ చేయవచ్చు. 3 yearsలో వారు ఫస్ట్ ఇయర్ బేసిక్ కిచెన్, సెకండ్ ఇయర్ క్వాంటిటీ కిచెన్, థర్డ్ ఇయర్ అడ్వాన్స్ కిచెన్, వరల్డ్ కుసిన్ ప్రాక్టికల్ కూడా ఉంటుందండి. ఆ పిల్లలు ఇక్కడ శ్రీలంకలో స్టార్ట్ చేసి వియట్నాం, సౌత్ కొరియా, నార్త్ కొరియా, US అన్నీ ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటుంది. వారు ప్రాక్టికల్గా చేయాలి. ఇది సెకండ్ ఇయర్లో వారు ఇంటర్న్షిప్ పోతారు. పిల్లలకు ఆప్షన్స్ ఉన్నాయి, వారు వేరే కంట్రీ కూడా పోవచ్చు ఇంటర్న్షిప్. లాస్ట్ ఇయర్ 2 స్టూడెంట్స్ మీరు వెబ్సైట్లో చూడండి, 2 స్టూడెంట్స్ ఫ్రాన్స్కి ఇంటర్న్షిప్ పంపించాము. ఇండియాలో ఏ ప్లేస్లో ఉన్నా వారు ట్రైనింగ్ ఇంటర్న్షిప్ చేయవచ్చు. వారికి స్టైఫండ్ టిల్ లాస్ట్ ఇయర్ మన 100% ప్లేస్మెంట్ పిల్లలకి దొరికింది. ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా పిల్లలు సెల్ఫ్ ఫైనాన్స్ స్టార్ట్ చేయాలన్నా కూడా వారికి కూడా ఆ సబ్జెక్ట్ కూడా కరికులంలో ఉంటుందండి. MBA culinary కోర్సు 4 semesters 2 years అండి. ఇది ఎనీ డిగ్రీ క్యాన్ జాయిన్, BCom, BSc, BA వారు కూడా వారి కోర్సు జాయిన్ చేయవచ్చు. వారికి ఇంకా ఒక ఆపర్చునిటీ, వారు ఏమైనా మిస్ అయిందన్నా క్యాటరింగ్ ఎడ్యుకేషన్ మిస్ చేసి నేను BCom చదివాను, నేను హోటల్ ఇండస్ట్రీకి రావాలన్నా వారు త్రూ MBA దే కెన్ కమ్. 4 semesters ప్లస్ ప్రాక్టికల్ అండి. ఆ కోర్సెస్ కూడా ఇన్స్టిట్యూట్లో త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ వారు ఆన్లైన్ ఎగ్జామ్లో రాసి ఎలిజిబిలిటీ ప్రకారం వారు జాయిన్ చేయవచ్చు. ఈనావల్లి మాస్టర్ షెఫ్ను నేను నోవోటల్లో కల్నరీ మాస్టర్ షెఫ్ నేను అండ్ క్లస్టర్ మాస్టర్ షెఫ్గా నేను నోవోటల్లో పనిచేస్తున్నాను. ఈ తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ అండ్ తిరుపతిలో రేణిగుంట దగ్గర ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మా ఒక నోవోటల్ కూడా వస్తున్నారు. నోవోటల్కి ఒక బ్యాచ్ వచ్చారు, వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము. అక్కడ 1 year కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 6 months ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మేము. వాళ్ళకి ఎక్కడ ఏ కాలేజీలో ఇంట్రెస్ట్ పడితే ఆ కాలేజీలో మేము ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధపడతామండి. వాళ్ళు మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ప్రాక్టికల్గా నేర్పిస్తాం. అదేవిధంగా ఈ రేణిగుంట ఈ కాలేజ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు పనిచేసే విధానము, వాళ్ళకి ఏంటంటే హైజీన్గా మనము పని నేర్పిస్తాం. కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేసినప్పటికీ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ప్రజా సంఘాలు జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు అన్నారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన మీడియా నీట్ పరీక్షల్లోని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అదేవిధంగా ఉత్తరాంధ్రతో పాటుగా బీజేపీ ఎంపీలంతా ఏపీకి సంబంధించిన పెండింగ్ సమస్యలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన రైల్వే జోన్ ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఆయా పనులు వేగవంతంగా చేయాలన్నారు. అదేవిధంగా విభజన హామీల అమలు తదితర అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ సభ్యులు కారెం వినయ్, ప్రకాష్తో పాటు పలువురు పాల్గొన్నారు. రోజు విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఆధ్వర్యంలో 2 అంశాల మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో రాయలసీమకి అన్యాయం జరిగింది. ఉత్తరాంధ్రకు సంబంధించి రామ్మనోహర్ నాయుడు గారికి మంచి మంత్రి పదవి ఇచ్చారు, వారికి అభినందనలు. కూటమి నాయకత్వానికి, గెలిచిన వారికి. అలాగే అమరావతికి సంబంధించి పెమ్మసాని గారికి ఇచ్చారు, బాగానే ఉంది. కానీ రాయలసీమ ప్రాంతాన్ని వదిలిపెట్టేశారు, సమంజసం కాదు.
దయచేసి రాష్ట్ర మంత్రివర్గంలోనైనా తిరుపతి ఎమ్మెల్యే మా జేఏసీలో సభ్యుడు, జేఏసీలో మిత్రుడు ఆరణి శ్రీనివాసులు గారు ఉన్నారు. వారికి ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ ప్రాంతంలో బలిజలు జీవన విధ్వంసానికి గురవుతూ వెనకబడతానికి సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం సంబంధించి వచ్చిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకన్నా కనీసం ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఒకటి. 2, నీట్ ఎగ్జామ్ డాక్టర్ కావాలన్న కోరిక, దానికి ఏంటంటే 25 లక్షల మంది విద్యార్థులు వచ్చారు. టాపర్స్ ఏమో 67 మంది, ఒక్క సెంటర్లోనే 7 వచ్చారు. ఈ నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలి. ర్యాంకింగ్ విషయంలో కూడా అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మరి విద్యార్థుల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, కొంతమంది విద్యార్థులు శ్రమ, డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ పెట్టుబడి పెట్టి డే అండ్ నైట్ చదువుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామినేషన్ సెంటర్ని హైజాక్ చేస్తున్నారు. ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకే ఎగ్జామ్ సెంటర్ కేటాయించుకొని ఆ ఎగ్జామ్ సెంటర్ ద్వారానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తూ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్ని హైజాక్ చేయడం, కొంతమంది దుండగుల ద్రోహుల కారణంగా అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే ఎన్డీఏ గవర్నమెంటు ఏర్పడడానికి రిజల్ట్స్ వచ్చిన జూన్ 4వ తారీఖునే ఈ నీట్ రిజల్ట్స్ రావడం అనేది అనుమానాలు తావిస్తోంది. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చదువుకున్న పిల్లలు, కానీ మేము నష్టపోయాము, క్యారియర్ పోయింది అని. దయచేసి ఆత్మహత్యలకు ఎవరు పాల్పడవద్దు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే నీట్ ఎగ్జామ్లో జరిగిన అవినీతి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించండి, విద్యార్థులకు న్యాయం చేయండి. ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం. భవిష్యత్తులో మనకి ఒక డాక్టర్ కావాలన్నా, పేషెంట్కి సర్జరీ సంబంధించి కూడా బ్యాక్ డోర్లో వచ్చిన వాళ్ళు. వైసీపీ నాయకులు ఘోర పరాజయం పాలైనప్పటికీ నేటికి కావాలనే సిగ్గు లేకుండా దాడులు కొనసాగిస్తున్నారని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు, కర్నూలులోని వైసీపీకి చెందిన మేయర్లు రాజీనామా చేశారని, వీరే కాకుండా చాలా మంది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కూటమిలోని చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేవలం మా ప్రభుత్వ హయాంలోని నాయకుడు పట్టించుకోని కారణంగా ఓటమి చెందామని చెబుతున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్పు చేయడానికి ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం వైసీపీ అరాచకాలు ఓడిపోయినా సిగ్గు లేకుండా ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు. నిన్న మనం చూసాం కర్నూలులో, అలాగే నెల్లూరులో కూడా మేయర్ అభ్యర్థి కూడా నేను వైసీపీ గుడ్ బై చెప్తా అని చెప్పి అంటున్నారు. ఇవాళ వైసీపీ నాయకులు కూడా మేము ఈ పార్టీ గుడ్ బై చెప్పేస్తా అని చెప్పి బహిరంగంగా ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళ నాయకులే ఈ జగన్ వల్లే మేము ఓడిపోయామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అట ఆయన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదు, మేము ఓటమికి కారణం జగన్మోహన్ అని చెప్పి ఇవాళ అన్ని జిల్లాల్లోనే బహిరంగంగా చెప్తున్నారు. అందువల్ల నిన్న పేరునని చూసినట్లయితే ఏదో టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, మనం బతికించడానికి చెప్పి అడుగుతున్నారు. 5 సంవత్సరాలు మీరు దాడులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ భ్రమణం పెట్టి ఇంకా మీకు సిగ్గు లేకుండా ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు. మేము చెప్తుంది ఒకటే, వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మేము శరణమా రన్నమని చెప్తాం. నువ్వు ఎలాగా ఆగస్టు నాటికి జైలు పోవడం ఖాయం. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో, బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళు కూడా ఇతర పార్టీతో సంప్రదిస్తున్నారు. సో డెఫినెట్గా ఆగస్టు నాటికి, ఆగస్టు 17 నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా కానీ ఏది కమనం చేస్తున్నాను. ఈరోజు ప్రజలు మీ పైన అసహించుకున్న సిగ్గు లేకుండా ఈరోజు ఏదో టీడీపీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పి ఉత్తరాంధ్రలోని అసైన్డ్ భూములకు సంబంధించిన కుంభకోణంలో ఐఏఎస్ నుంచి మండల స్థాయి అధికారుల వరకు పూర్తి స్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మంగళవారం విశాఖ పౌర గ్రంథాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం సీఏగా ఉన్న జవహర్ రెడ్డి దిగువ స్థాయి అధికారులను భయపెట్టి వేలాది ఎకరాల భూములను అసైన్డ్గా మార్పు చేసి లబ్ధి పొందారన్నారు. ఈ కుంభకోణంలో సంబంధం ఉన్నటువంటి అందరి అధికారులపై తక్షణమే విచారణ చేసి బాధితులపై చర్యలు చేపట్టాలన్నారు. కొత్త ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
దోపిడీ జేయంగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, కొంతమంది ఐఏఎస్ అధికారుల బినామీలు, వైసీపీ నాయకుల బినామీలు పేద అమాయక రైతులు భోగాపురం ముఖ్యంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి 30 కిలోమీటర్ రేడియస్లో భూముల్ని దోచేసుకున్నారు. ఈ భూ కుంభకోణంలో ఉన్నటువంటి వాళ్ళు, అందుకే మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, జవహర్ రెడ్డే కాదు, కలెక్టర్ని, భూ వ్యవహారంలో ఉన్నటువంటి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కలెక్టర్ని, ఆర్డీఓల్ని, జాయింట్ కలెక్టర్ని, తహసీల్దార్ని, కింద స్థాయి సిబ్బంది వరకు ఈ భూ కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో రికార్డులను ట్యాంపర్ చేస్తారు. వీళ్ళు రికార్డులను ట్యాంపర్ చేసేటువంటి ఇష్టమైన వీళ్ళు అంటే ఆన్లైన్ వీళ్ళ చేతుల్లో ఉందని, కీ వీళ్ళ చేతిలో ఉందని చెప్పి ఎవరి భూమిని వీళ్ళు రాసేసుకుంటారా, కొట్టేస్తారా, ప్రభుత్వ భూమిని మళ్ళీ దోచేస్తారా? ఒక ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అప్పుడు హోదాలో ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఏపీఐసి రికార్డ్స్ ఉన్నాయి, హైకోర్టులో స్టే ఆర్డర్లు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి. ఎంత బరితెగింపేంటి దోచుకోవడానికి? వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళకూడదని చెప్పి కొత్త ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆదేశించాలని కోరుతున్నాం. మేము 5 రోజుల క్రితం వినండి, ఒక మాట మీరు అడిగారు కదా క్వశ్చన్. 5 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇదే యొక్క బసవపాలెం దగ్గర ఉన్నటువంటి తూడెం గ్రామస్తులనే, రైతులనే తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాం కదా, తిరగబడ్డారు కదా. వాళ్ళు తిరగబడబట్టి వాళ్ళ భూములను కాపాడుకోగలిగారు. రైతులందరూ తిరగబడుతున్నారు. రైతులందరూ ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో, నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, భవిష్యత్తు కోసం ఇవాళ పాటుపడే దిశగా ఈ యొక్క త్రిమూర్తులు ఉన్నారో, ఈ త్రిమూర్తుల దగ్గరికి పేద అమాయక రైతులు ఎవరైతే వీళ్ళందరి దగ్గర వీళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పేద రైతుల్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూముల్ని దోచుకున్నారో, అరాచకంగా, అన్యాయంగా, అక్రమంగా ప్రజల సంపదని, ప్రభుత్వ సంపదని దోచుకున్నారో వాళ్ళందరూ రెడ్ బుక్లో ఉంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్షణాల కోసం ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్ అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అరాచక పాలన నుంచి విసిగిపోయిన ప్రజలు ఇకపై చంద్రబాబు అద్భుతమైన పాలన చూడబోతున్నారని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందనే నమ్మకం బలంగా నమ్ముతున్నారని, అందుకే ఇంతటి ఘన విజయం అందించారని తెలియజేశారు. సమావేశం అనంతరం చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి బయలుదేరిన బస్సులకు కూడా జెండా ఊపి అందరికీ అభినందనలు తెలిపారు. కానీ సింగాల్ గారు కానీ దీన్ని స్వప్రయోజనాలకి వాడి ఆయన్ని తొందరగా అయితే రిలీవ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన సూపరాన్వేషణ కూడా నాకు తెలిసి చాలా దగ్గరలో ఉంది. ఆయనపై తగు విచారణ అయితే మేము తప్పకుండా చేయిస్తాము. వీరి ఆట కట్టిస్తేనే నెక్స్ట్ తరాలకి ఈ బ్యూరోక్రసీకి ఒక గుణపాఠంగా ఉంటుంది. ఎందుకంటే వడ్డిచ్చేవాడు మనవాడే కదా అని ఇష్టారీతిన వీళ్ళు విపరీతంగా రెచ్చిపోయారు. అక్కడికి ఆయనకి ప్రకృతి కూడా చాలా శిక్షలు విధించిన ఆయన దానికి ఏమి లొంగేటట్లేదు. అవసరమైతే ఈ భూములు కూడా అలాట్ చేశారు టీటీడీలో, పైన గెస్ట్ హౌస్లకి, కాటేజీలకి. చైర్మన్ కూడా విచారించాలి. ఎందుకంటే సుబ్బారెడ్డి కూడా నాదే ఉంది. సుమారుగా నేను ఒక 5 సంవత్సరాల క్రితం కళ్యాణ కట్ట కట్టి కొండ మీద నాకు జేఈఓ గారు వినతి మేరకు కట్టాను. నేను జేఈఓ పోలా భాస్కర్ గారు ఉన్నప్పుడు. ఈ రోజు కూడా నేను అర్జీ పెట్టుకుంటే చైర్మన్ కానీ ఇదే ధర్మారెడ్డి కానీ కనీసం ప్రివిలేజెస్ కూడా మూవ్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే వీరికి నచ్చిన వాళ్ళకి తప్ప వీరిని సొంత జోబు సంస్థగా, ధార్మిక సంస్థ అనే భయం, భక్తి, మీకు తిరుమల అంటేనే వణుకు పుడుతుంది అందరికీ. అలాంటిది ఏమాత్రం భక్తి ప్రవక్తులు, భయభక్తులు ఏమీ లేకుండా ఇష్టాన్ని రీతిలో చెలరేగిపోయారు వీళ్ళు. వీరికి విపరీతమైన అహం. ఎందుకంటే అండ చూసుకుని ఇక్కడ మా రెడ్డి గారు ఉన్నారు కదా విజయవాడలో, పాలిచ్చేవాడు మావాడే, మేము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో ఒక ధార్మిక సంస్థని ఏ రకంగా ఇంకేమైనా ఫైనాన్షియల్ మిస్యూజెస్ చేశారా, ప్రభుత్వానికి స్కీముల ద్వారా ఏమైనా టీటీడీని కూడా వాడేశారా,
ఏంటనేది కూడా పూర్తిగా విచారణ చేస్తాం. అందులో ఏమాత్రం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల తీర్పుతో మరింత బాధ్యత పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నిక. ప్రజలు శభాష్ అనిపించేలా పాలన అందించాలి. జనసేన శాసనసభాపక్ష నేత పవన్ కళ్యాణ్. జూన్ 30 నుంచి విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి. విశాఖలో ఘనంగా హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు. కంచర్ల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.